సో డాక్టర్ గారు, ఈ రోజుల్లో మనం తీసుకునే ఫుడ్ ప్రకారంగా చాలా డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో దానికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? ఇది కామన్ అండి. మనము సిటీలో టిపికల్గా బతికే వాళ్ళని అంటే టిపికల్ సిటీ లైఫ్ కానీ ఒక ఈవెన్ విలేజెస్లో కూడా ఇప్పుడు ఎట్లా తయారైందంటే డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్ అనేది కామన్. నేను మొన్ననే ఒక ఇంట్రెస్టింగ్ వ్యక్తిని చూశానండి. ఆయన పెద్ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్. ఫస్ట్ సో మెడికల్ నాలెడ్జ్ ఏమీ లేదు, పెద్ద సోషల్ ఇన్ఫ్లుయెన్సర్ ఆయన. సో ఆయన హెల్త్ గురించి ఒక 2-3 టాపిక్స్ ఏవో చెప్పాడు ఇంటర్నెట్లో. కొంచెం మంచి ఇది వచ్చింది అనమాట. ఆయన నెక్స్ట్ వెల్నెస్ సెంటర్ పెట్టేశాడు. ఇంకా ఆ వెల్నెస్ సెంటర్లో ఆయన చెప్పేది ఏంటి అంటే, ఆయన ఎక్కడ నేర్చుకున్నాడో తెలియదు కానీ మీకు వచ్చే అన్ని ప్రాబ్లమ్స్కి మీ డైజెస్టివ్ సిస్టమే కారణము. సో మీ గట్ హెల్త్ బాగుంటే అన్నీ బాగుంటాయి. అది ఆయన బేసిక్ ప్రిన్సిపల్ అనమాట. మీరు హార్ట్ అటాక్ అన్నా పోండి, నేను హార్ట్ అటాక్ క్లియర్ చేస్తాను, దాంతోపాటు గట్ హెల్త్కి ట్రీట్ చేస్తాను. మీ గట్ హెల్త్ ట్రీట్ చేస్తే మీ హార్ట్ అటాక్ పోతుంది. లేకపోతే గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయనుకోండి, మీ గట్ హెల్త్ కన్నా ట్రీట్ చేస్తే మీ గాల్ బ్లాడర్ స్టోన్స్ పోతాయి. నేను గాల్ బ్లాడర్కి గట్ హెల్త్, ఏ డిసీజ్ తో మీరు ఆయన దగ్గరికి పోయినా ప్లస్ గట్ హెల్త్ అని చెప్తాడు అనమాట. సో ఆయనకి ఎక్కడి నుంచి వచ్చిందో ఆ థాట్ కానీ. సో ఎందుకు ఆయన అలా తయారయ్యాడంటే, ఇప్పుడున్న ఆల్మోస్ట్ వాళ్ళందరికీ డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయన్నమాట. ఎందుకు డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే, మనం అబ్యూజ్ చేసే అన్ని సిస్టమ్, మనకు రెస్పిరేటరీ సిస్టమ్ ఉంటుంది, నర్వస్ సిస్టమ్ ఉంటుంది, అన్ని సిస్టంలో ఎక్కువ అబ్యూజ్ చేస్తున్న సిస్టమ్ డైజెస్టివ్ సిస్టమ్. ఏం చేస్తున్నాం మనం అంటే, అసలు దానికి రెస్ట్ ఇవ్వట్లేదు. 24 hours తింటున్నాం. ఇప్పుడు ఏం చేస్తున్నాం, పొద్దున లేచినప్పటి నుంచి మళ్ళీ పొద్దున్న లేచే వరకు తింటూనే ఉంటారు అనమాట. మిడ్ నైట్లో కూడా ఫ్రిడ్జ్లో ఓపెన్ చేయడం, ఐస్ క్రీమ్లు తినడం, చాక్లెట్లు తినడం, పిజ్జాలు, బర్గర్లు, ఇన్ని అసలు దానికి రెస్టే ఇవ్వట్లేదు. అందుకే ఏంటంటే మనము ఇన్ని డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అంతేకాకుండా ఫ్రీక్వెన్సీ పెరిగిపోవడం, మనం తినేది మొత్తం ప్రాసెస్డ్ ఫుడ్ అంతా, పిండి పదార్థము, లేకపోతే omega-6 ఫ్యాటీ యాసిడ్స్, ఇవన్నీ ఎక్కువ తినడం వల్ల మన డైజెస్టివ్ సిస్టమ్ అనేది ప్రాబ్లమ్స్ అనేది వస్తుంది అనమాట. ఓకే.